కుమ్మేర మల్లన్న జాతరలో జరిగిన ఘటన ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ధర్నా చౌక్ లో అయితే కొద్దిసేపు ధర్నా అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చెప్పండి, ఎట్లా చూస్తారు అసలు వీళ్ళకి న్యాయం జరగాలంటూ కూడా వీళ్ళకి న్యాయం జరగాలంటూ మీరు పోరాటం చేస్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పటికీ ఒక 10 రోజులు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిదర్శనం. నిన్న సెక్రటరియట్ ముట్టడి చేసిన రజక సంఘాల ఆధ్వర్యంలో, నేడు రజక సంఘాలు బీసీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో ఇలా ధర్నా చేస్తున్నాం. 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురుస్తున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల పక్షాన నిలబడి బాధితుల పక్షాన నిలబడకుండా హోం మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత జిల్లాలో 2 నెలల పసిబిడ్డ చనిపోయినా కనీసం ఒక మానవీయ కోణంలో నువ్వు స్పందించకపోవడం నువ్వు ఎటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు రెడ్డిలకు ముఖ్యమంత్రివా లేక బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి ముఖ్యమంత్రివా? ఒక 2 నెలల పసిబిడ్డ చనిపోతే మర్డర్ కేసు పెట్టలే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలే, అదే విధంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టలే. మరి ఎక్కడ పోతుంది ఇక్కడ? డెమోక్రసీ ఉన్నదా? ప్రజాస్వామ్యం ఉన్నదా? న్యాయం ఎవరి పక్షాన ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ 10 రోజులు గడుస్తున్నా మరి నిందితులను ఎందుకు పట్టుకోలేదు? ఆరుగురు నిందితులను పట్టుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందండి? అన్నలు అడవిలో ఉంటే వాళ్ళకి స్పెషల్ టీములు పెట్టి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారు. కానీ ఈ 2 నెలల పసిబిడ్డను చంపినటువంటి 6 రెడ్లను పట్టుకోవడానికి ఇవాళ పోలీసు వ్యవస్థ పట్టుకోకుండా తాత్సారం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఆధిపత్య రెడ్ల చేతిలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇవాళ కుమ్మర మల్లన్న జాతరలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన న్యాయం జరగకుండా ఉన్నది. ఇవాళ హోం మంత్రి తొండల రెడ్డి కాదా? అదే రేవంత్ రెడ్డి కాదా? అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఈ రేవంత్ రెడ్డి గారు, హోం మంత్రి గారు, వీళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి న్యాయం జరగట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ₹1 ఎక్స్గ్రేషియా అడుగుతున్నాం, పునరావాసం కల్పించాలని అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని అడుగుతున్నాం. దానితో పాటు 6 నిందితులను అరెస్ట్ చేయాలి, మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తిగా కూడా ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఇదంతా ఓడింది. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందంటారా? లేదు, పూర్తిగా సీఎం డైరెక్షన్ లో నడుస్తుంది. ఒకసారి డిఎస్పీ గారేమో ఆ పాప తల్లి అక్కడికి పోలేదు అంటాడు, ఒకసారేమో ఆ తల్లి పోయింది కానీ ఆ పాప ఆ తల్లి దగ్గర లేదన్నారు. కానీ విజువల్స్ ఏదైతే సోషల్ మీడియాలో ఆ విజువల్స్ వచ్చాక వీళ్ళు చెప్పింది మొత్తం ఫేక్ అని చెప్పి తెలిసిపోయి యావత్ తెలంగాణ సమాజం కూడా బాధితుల పక్షాన నిలబడ్డది. ఇవాళ మీ సోషల్ మీడియా కావచ్చు, అదే విధంగా మానవీయ కోణంలో ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అయ్యో 2 నెలల పసిబిడ్డను కొట్టినా కానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదే. అదే విధంగా 8 మంది రెడ్లు ఆధిపత్య అగ్రవర్ణ అహంకారంతో ఒక కొబ్బరికాయలో కొట్టేటువంటి రూమ్ లో బంధించి ఒక గొడ్డును బాదినా కానీ ఈ ప్రభుత్వం కేసులు కట్టలేదే. ఎవరైతే దెబ్బలు కొట్టిరో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిరు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమంటే కోర్టు నుంచి వాళ్ళకు సంజాయిస్ కోసం, కోర్టు నుంచి ఆర్డర్స్ కోసం ఎదురు చూసిరు. ఎక్కడ ఉందండి న్యాయం తెలంగాణలో? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అంటే? ఇది ఓన్లీ రెడ్ల పోలీస్ వ్యవస్థ నడుస్తున్నది. రెడ్ల కోసం ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం కోసం లేదు ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం.